వాళ్ళొచ్చారు. ఆయనకెలా ఉంది? ఈ రాత్రి గడిస్తే గాని ఏం చెప్పలేమని డాక్టర్స్ చెప్పారు. అక్క మంత్రి హరిశ్చంద్ర ప్రసాద్ గారు కొద్దిసేపటి క్రితం యాక్సిడెంట్ కి గురయ్యారు. మంత్రి గారి కండిషన్ క్రిటికల్ గానే ఉందని, మంత్రి గారి ప్రాణాలకేం ప్రమాదం ఉండకపోవచ్చునని, కానీ బ్రతికే అవకాశం మాత్రం 50-50% అని డాక్టర్లు చెప్పినట్టుగా సమాచారం. వాడు స్పాట్ లోనే పోతాడనే ధీమాతో పార్టీ కూడా చేసుకుంటున్నాం. ఇదేంటి బాబా ఇలా జరిగింది? వాడు బతికేలా ఉన్నాడే. డాక్టర్లు 50-50 అంటే డెఫినెట్ గా పోతాడని అర్థం. డాక్టర్లు ఎప్పుడు పేషెంట్ చస్తారని డైరెక్ట్ గా చెప్పరు. బతకడని కన్ఫర్మ్ చేసుకున్న 50-50% అనే చెప్తారు. ఆ తర్వాత బతికించడానికి చివరి నిమిషం వరకు మా సాయశక్తిలో ప్రయత్నించామని చెబుతారు. ఫైనల్ గా చచ్చాడని చెప్పి సారీ అంటారు. అవునండి బాబు. బావా, ఒకవేళ వాడు వెంట్రుక వయసులో చావు తప్పించుకుని బతికేస్తే? బావా, నువ్వు హోమ్ మినిస్టర్వి. ఆ డాక్టర్కి ఫోన్ చేసి $250 ఇస్తామని చెప్పి వాడిని డెడ్ బాడీగా మార్చేయచ్చుగా. అప్పుడు గాని కొంప కొల్లేరవదండి. అవునండి బాబు. ఆల్రెడీ జరిగింది యాక్సిడెంట్ కాదు, అటెంప్ట్ మర్డర్ అని పోలీసులకు డౌట్ వచ్చేసిందండి. మీ బావే లేపించేశాడని ఇంకో డౌట్ వచ్చింది అనుకోండి, హోమ్ మినిస్టర్ గా ఉన్న మీ బావ జైల్లో ఖైదీ అయిపోతారండి.
నాకు చాలా భయంగా ఉంది. ఆయనకేం కాదుగా? ఏం కాదు. ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు. ఆయన చాలా మంచివారు. భగవంతుడు మంచి వాళ్ళని ఎప్పుడూ కాపాడుతాడు. భగవంతుడా, నా పసుపు కుంకాలు కాపాడు స్వామి. భగవంతుడా, ఆయన్ని బ్రతికించటానికి కావాలంటే నా ప్రాణం తీసుకో స్వామి. ఆయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకం. డాక్టర్, డాడీ కండిషన్ ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదు కదా? ప్లీజ్ త్వరగా చెప్పండి డాక్టర్. క్రిటికల్ సిచ్యువేషన్ అనుకున్నది నార్మల్ కండిషన్కి వచ్చారు సార్. ప్రమాదం నుండి బయటపడ్డట్టే. ఇక మీరు భయపడాల్సిన అవసరమేం లేదు. సార్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేశాం. ఇక మీరు వెళ్ళి చూడొచ్చు. పదరా. ఇప్పటి వరకు నీతో మాట్లాడింది, ఇప్పుడేమో నిన్ను పిలవకుండానే వెళ్ళిపోయింది. చూసావా? మనవ చూద్దాంరా అమ్మా. వద్దు శైలు, మనం వెళ్ళకూడదు. ఎందుకని? మనం ఎందుకు వెళ్ళకూడదు? ఆయన కోలుకున్నారన్న వార్త క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. చూడ్డానికి, పరామర్శించటానికి చాలా మంది వస్తారు. వస్తే ఆయన పరువు పలుకుబడి ఉన్న మనిషి కాబట్టి వచ్చేవాళ్ళకి చూసేవాళ్ళకి మన గురించి తెలియకూడదమ్మా. మన ఇంటికి వెళదాం పదమ్మా. అమ్మా, పదమ్మా. డాడీ, టెన్షన్ పడకండి డాడీ. నౌ యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. దేవుడు చల్లగా చూశాడు. ఇక మీకేం ప్రమాదం లేదండి. డాడీ, చాలా టెన్షన్ పడ్డాం డాడీ. గాడ్ ఈస్ గ్రేట్. నవ్ యు ఆర్ సేఫ్.
మనం వెళ్ళకూడదు. ఆయన కోలుకున్నారన్న వార్త క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. చూడ్డానికి పరామర్శించటానికి చాలా మంది వస్తారు. ఆయన పరువు పలుకుబడి ఉన్న మనిషి కాబట్టి వచ్చే వాళ్ళకి చూసే వాళ్ళకి మన గురించి తెలియకూడదమ్మా. మన ఇంటికి వెళదాం పదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు మిగిలింది ఏడుపు ఒకటే కదా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. బయట జనంలోకి వెళ్ళాలి అంటే ఆ ఫ్యామిలీతోనే వెళ్ళాలి. ఎవరికైనా చెప్పాలన్నా పరిచయం చేయాలన్నా ఆ ఫ్యామిలీతోనే వెళ్ళాలి. ఊర్లకి వెళ్ళాలి అన్నా ఆ ఫ్యామిలీయే. పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళాలి అంటే ఆ ఫ్యామిలీయే. గుడికి వెళ్ళాలన్నా ఆ ఫ్యామిలీయే. ఇంటర్వ్యూలో చెప్పేది ఆ ఫ్యామిలీ గురించే. ఆఖరికి హాస్పిటల్లో కూడా ఆ ఫ్యామిలీయే. రియాలిటీ అంటే ఇది. శైలు, వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటో తెలుసా అమ్మా? ఫ్యామిలీ అంటే వాళ్ళు, భార్య అంటే ఆవిడ. నువ్వు ఆయన సెకండ్ సెటప్ వి, నేను ఆయన సెకండ్ సెటప్ కి పుట్టిన అక్రమ సంతానాన్ని. అవునా? శైలు, ఇదే నిజం. ఈ నిజాన్ని నువ్వు ఒప్పుకోలేవు. ఈ నిజాన్ని నేను భరించలేను. ఆయన భార్యగా ఆవిడ అనుభవిస్తుంది. హోదా, గౌరవం, పరువు, ప్రతిష్ట అన్ని ఆయన భార్యగా ఆవిడ అనుభవిస్తుంది.